వీరధీరసుర టీజర్. అది యాక్చువల్లీ నేను చియాన్ విక్రమ్ తెలియలేదు నాకు. వీడు వచ్చి అరే చూడలేదా అంటే అట్లాంటివి నేను చూడను బ్రో అన్నా. అదే చియాన్ విక్రమ్ అంటే వెంటనే టీవీలో పెట్టి చూసా. చాలా బాగుంది. గ్లిమ్స్ అని చెప్పి సీన్ మొత్తం వేసాడు. ఒక సీక్వెన్స్ మొత్తం చూపిస్తారు. యాక్చువల్లీ ఒక సీక్వెన్స్ లోకేష్ కూడా చేస్తాడు అలాగా. అలాంటి చిన్న ఒక థీమ్ ఆఫ్ ద మూవీని ఒక చిన్న సీన్లో చూపించేయడం అనేది బాగుంది. విక్రమ్ కట్టింగ్ కూడా బాగుంది. సినిమా హిట్ అయితే ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ హూ ఇస్ హ్యాపీ రా. బట్ అస్సలు కాన్ఫిడెన్స్ లేదు నాకు సినిమాలో. నాకు విక్రమ్ చాలా ఇష్టం విక్రమ్. నాకు విక్రమ్ కంటే బెటర్ యాక్టర్ ఇస్ ఓన్లీ కమల్ హాసన్, అంతే. నోబడి. కానీ విక్రమ్కి రైట్ స్క్రిప్ట్స్ రావట్లేదు, రైట్ టైమింగ్ కదా మూవీస్కి. నాకు టైమింగ్ అనే అనిపిస్తుంది నాకు. బికాస్ మంచి డైరెక్టర్తో పనిచేశాడు, బ్యాడ్ డైరెక్టర్స్తో పనిచేశారు. ఏం చేసినా ఒక రేంజ్లో ఉండాలి బ్రో. కమల్ హాసన్ రేంజ్లో ఉండాలి విక్రమ్ నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ కమల్ హాసన్ కూడా విక్రమ్ మూవీతోనే ఆ రేంజ్కి వచ్చారు. లైక్ బికాజ్ ఫర్గెట్ మర్చిపోతూ ఉన్నారు అందరు. విశ్వరూపం అవన్నీ వచ్చాక బ్రో ఏంటి బ్రో కమల్ హాసన్ బ్రో నువ్వు ఏంటివి చేస్తావు. విక్రమ్ వచ్చాక ఓకే దట్స్ వై యువర్ హియర్, దట్స్ వై యువర్ కింగ్ ఆఫ్. ఇట్స్ నాట్ రజనీకాంత్, ఇది రజనీకాంత్ బ్రో, ఇట్స్ కమల్ హాసన్ ఓన్లీ. కింగ్ ఆఫ్ కాలీవుడ్. కింగ్ ఆఫ్ మాసెస్ అంటే రజనీకాంత్. కింగ్ ఆఫ్ క్రాఫ్ట్ చూసుకుంటే క్రాఫ్ట్ కాదు, కింగ్ ఆఫ్ సినిమా. వెరైటీ ఆఫ్ రోల్స్ కాదు, వెరైటీ ఆఫ్ రోల్స్. ఇఫ్ యూ వాంట్ కమల్ హాసన్ చేసిన వేరియేషన్స్ ఎవరు చేయలేదు. ఎస్పెషల్లీ అది కరెక్టే, బట్ ఈస్ నాట్ ఓన్లీ నోన్ ఫర్ దట్. రజనీకాంత్ చేసే ప్రతిదీ కమల్ హాసన్ కెన్ డూ, కమల్ హాసన్ చేసే ప్రతిదీ రజనీకాంత్ కెనాట్. ఇలాంటివి పెట్టుకో షార్ట్లోనా? అసలు షార్ట్లు కాదు, అసలు మాట్లాడక ఇలాంటివి వీడియోలో. సరేలే అమ్మ, నేను చెప్పేది బెస్ట్ యాక్టర్స్ బ్రో. లైక్ ఎనీ ఇండస్ట్రీ కమల్ హాసన్, దెన్ విక్రమ్. ఎనీ ఇండస్ట్రీ, హాలీవుడ్ గురించి కాదు కానీ ఇండియాలో. నాకు విక్రమ్ అంత ఇష్టం రా. తంగవేలు అసలు ఎంత ఎఫర్ట్ పెట్టాడు. తంగవేలు చూడాలి. సినిమా హిట్. తంగవేలే నా మూవీ పేరు. తంగవేలు అయితే కాదు, అదైతే తెలుసు. తంగు ఏదో ఉంటుంది ఏమోరా. కంగువా వేర్రా. కంగువా కాదు. తెలుసు నువ్వు ఏం మాట్లాడుతున్నావు. స్నేక్ సీన్ ఉంటుంది, టాటూ చేసుకుని. సరేలే దాని గురించి వదిలేలే. విక్రమ్ బ్రో నీకు మహాన్ నచ్చిందా? ఓకే మూవీ కదా. ఓకే కదా. మహాన్ 2 అవసరం. ఎందుకు? ఇంకా బాగుంటుందేమో అని హోప్స్తో. బాగోపోతే మనకేంటి పోయా, 100 రూపాయలు పోయా. యాక్చువల్లీ ఓటీటీలోనే వచ్చింది మహాన్ 2. థియేటర్లో రిలీజ్ అయితే మరి చాలా డిఫరెంట్గా ఉంటుంది. థియేటర్లో అంత లెంత్ మూవీ కూడా జనాలు చూడడానికి ఇష్టపడతారా లేదా? 3 hours మూవీ మహాన్. నాకు లాస్ట్లో నాకు మహాన్లో ద మెయిన్ థింగ్ ఐ డిడ్ నాట్ లైక్ ఇస్ ధృవ్ విక్రమ్. వాడి కొడుకు. ప్రతి సీన్ ప్రతి షాట్ నో బ్రో. మీ నాన్న ముందు నువ్వు యాక్టింగ్ చేయలేవు. నువ్వు వేరే సినిమాల్లో చేసుకో కానీ మీ నాన్న ముందు ఇద్దరు ఫ్లేమ్ లో కనపడకండి. తెలిసిపోద్ది వీడికి వచ్చి వీడికి రాదు అని తెలిసిపోతుంది. నిజంగా వీటికి తెలిసిపోతుంది. అసలు మహాను మంచి. కార్తిక్ సుబ్బరాజ్ నోస్ హౌ టు షో స్టఫ్ రా. ఏం లేకపోయినా చూపించడం తెలుసు. అది వేరే టాపిక్లే కానీ సరే. మనం ఎక్కువ డైవర్ట్ అవుతున్నాం. వీరధీరసుర అయితే నాకైతే ఎక్స్పెక్టేషన్స్ బాగుంది. కటింగ్ కూడా క్యూట్గా. నువ్వు కటింగ్ లోనే స్టక్ అయిపోయావురా. కటింగ్ అంటే చాలా కొత్తగా ఉంది. కటింగ్ అంటే హెయిర్ కట్. మేము కటింగ్ అంటాం, మా భాష అది. మరి ఇంకేమంటారు? హెయిర్ కట్ అంటారు, కటింగ్ అంటారు. కటింగ్ అంటే వేరే మీనింగ్ ఏంటి? రెండు ఒకటే కానీ మనం చిన్నప్పటి నుంచి కటింగ్ అంటాం. సగం మందికి అర్థం కాదు పాష్ బ్యాచ్ కి. సరే నువ్వు అట్లాంటివి చెప్పు. పాష్ పీపుల్కి నువ్వు చెప్పు. నువ్వు ఆపరా నీకంటే మాస్ నేను.